పోలీసులు ఆనంద ఇంటికి వచ్చి మీ అబ్బాయి దర్శన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడంతో ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇన్స్పెక్టర్ గారు మీరేమంటున్నారు? మా అబ్బాయి దర్శన్ని అరెస్ట్ చేయడం ఏంటని చెప్పి ఆనంద అంటూ ఉంటే, ఏంటి లాయర్ గారు చెప్పరేంటి? మీ అమ్మాయి కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే కదా మేము ఇక్కడికి వచ్చిందని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆనంద విశ్వనాథన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య గారు దయచేసి మీకు దండం పెడతాను, కేసు వాపస్ తీసుకోండి. శరణ్య ఎక్కడున్నా సరే తనని క్షేమంగా వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆనంద విశ్వనాథన్కి మాటిస్తుంది. దాంతో ఆనంద తన భర్త ఇద్దరు కూడా దండం పెడుతూ వేడుకోవడంతో విశ్వనాథం అలాగే అమ్మా అని చెప్పి, ఇన్స్పెక్టర్ గారు నేను నా కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను, దయచేసి మా అల్లుడు గారిని అరెస్ట్ చేయకండి అని చెప్పి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు అని చెప్పి ఆనంద దండం పెడుతూ ఉంటుంది. అయ్యో అమ్మ మీరు నాకు దండం పెట్టడం ఏంటి? మీరు మాటిచ్చారంటే ఖచ్చితంగా నా కూతుర్ని క్షేమంగా తీసుకొస్తారన్న నమ్మకం నాకుందని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ కేసు క్లోజ్ అయినట్టుగా అవ్వదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. దాంతో అదేంటి ఇన్స్పెక్టర్ గారు, అన్నయ్య గారు కేసు విత్డ్రా చేసుకుంటున్నారు కదా, మరి ఇంకా మా దర్శన్ని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే, ఎందుకంటే మీ అబ్బాయి మీద ఇంకొక బలమైన కేసు రిజిస్టర్ అయింది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అనన్య నవ్వుకుంటూ సమీరకు తను ఫోన్ చేసి, చూడు సమీర, శరణ్యని రౌడీల చేత కిడ్నాప్ చేయించాము, ఇక నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, ఒక 2 days వరకు నాకు కాంటాక్ట్లో రాకు, నాకు మాత్రమే కాదు దర్శన్కి కూడా నువ్వు కాంటాక్ట్లో ఉండకు, మిగతా కథంతా నేను నడిపిస్తానని చెప్పడంతో సమీర అలాగే అని చెప్పి తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది. అలా సమీర తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో అనన్య సమీర అక్కలాగా పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తుంది. ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ సమీర అనే అమ్మాయి కూడా కిడ్నాప్ అయింది, తను కిడ్నాప్ అవ్వడానికి కారణం ఈ దర్శన అని చెప్పి అబ్రాడ్లో ఉంటున్న తన సిస్టర్ మాకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది, అనుకుని కారణాల వల్ల తను ఇక్కడికి రాలేకపోతున్నానని చెప్పి సమీర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, దానికి కారణం ఈ దర్శనే అని ఆవిడ మాకు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీ అబ్బాయిని ఆ కేసులో కూడా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇన్స్పెక్టర్ గారు మీరేం మాట్లాడుతున్నారు? సమీర అనే అమ్మాయి కనిపించకపోతే నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ సమీర దర్శన్ ప్రేమించుకున్నారు కాబట్టి, పెళ్లి తర్వాత కూడా దర్శన్ సమీరతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఆడవాళ్లకు అన్యాయం జరిగితే నేను వాళ్ళను అస్సలు వదిలిపెట్టనని చెప్పి ఇన్స్పెక్టర్, చెప్పురా సమీర మిస్ అవ్వడానికి కారణం నువ్వే కదా అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటారు. దాంతో దర్శన్, లేదు సమీర కనిపించకపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అయినా సమీర కనిపించకపోవడం ఏంటి సార్, ఎవరు తనని కిడ్నాప్ చేసింది అని చెప్పి దర్శన్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక దాంతో ఇన్స్పెక్టర్ ఆనంద వైపు చూస్తూ, చూసారా మీ అబ్బాయి సొంత పిల్లం కనిపించకపోతే ఎటువంటి కంగారు పడలేదు, అదే ఒకప్పుడు ప్రేమించిన ప్రేయసి కనిపించడం లేదని తెలిస్తే అతను చూసారా ఎంతలా కంగారు పడిపోతున్నాడో, అంటే ఇతను కట్టుకున్న భార్యకి ఎంతలా విలువిస్తున్నాడో ఇక్కడ అర్థమవుతుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. అయినా మా ఎంక్వైరీలో ఆ రోజు రిసార్ట్కి సమీర అనే అమ్మాయి నీతో కలిసి వచ్చినట్టుగా తేలింది, మర్యాదగా నిజం చెప్పు అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడు ఆనంద, రే దర్శన్ నిజం చెప్పురా, సమీర రావడం ఏంటి, నువ్వు శరణ్య కదా హనీమూన్కి వెళ్ళింది, మధ్యలో సమీర ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇన్స్పెక్టర్, మీరు అలా అడిగితే ఇతను నిజం ఎందుకు చెప్తాడంటూ దర్శన్ 2 చెంపులు కూడా వాయిస్తూ ఉంటే అప్పుడు దర్శన్, ఆగండి ఇన్స్పెక్టర్, అవును ఆ రోజు సమీర నాతో పాటు రిసార్ట్కి వచ్చింది నిజమే, శరణ్యని నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, పెళ్లి తర్వాత కూడా నా మనసులో ఇంకా సమీర మాత్రమే ఉంది, అందుకే నేను సమీర క్లోజ్గా ఉంటే అది చూడలేక శరణ్య నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందని చెప్పి కావాలనే నేనే సమీరని రిసార్ట్కి రమ్మని చెప్పాను అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద ఒక్కసారిగా దర్శన్ చెంపలు 2 కూడా వాయిస్తూ ఉంటుంది.
రే దర్శన్, ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడ మా ముందు శరణ్య మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించి తీరా రిసార్ట్కి వెళ్ళేటప్పుడు సమీరని కూడా నీతో పాటు తీసుకువెళ్ళడం ఏంటి? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి ఆనంద దర్శన్ని కొడుతూ ఉంటుంది. మేడం ఆగండి మేడం, వీడు సమీర శరణ్య ఇద్దరు కిడ్నాప్ అవ్వడానికి కారణమయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వాణ్ణి విడిచిపెట్టకూడదు. స్టేషన్కి వెళ్తే కానీ నిజ నిజాలు ఏంటో తెలుస్తాయి. పదరా స్టేషన్కి అంటూ దర్శన్ని ఈడ్చుకెళ్తూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. చెల్లెమ్మ చూసావా దర్శన్ ఎంత పని చేశాడో? శరణ్యను హనీమూన్కి తీసుకువెళ్తున్నట్టుగా మనందరి ముందు నటించి సమీరని వెంట పెట్టుకొని వెళ్ళాడట. ఆ సమీర రావడం వల్లే శరణ్య ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుంది. లేదంటే ఆ సమీరని దర్శన్కి తనకు మధ్య శరణ్య అడ్డుగా ఉందని చెప్పి ఏదైనా చేసి ఉంటుంది. నాకు చాలా భయంగా ఉంది చెల్లెమ్మ అని విశ్వనాథం అంటూ ఉంటే, అవునండి నాకు కూడా భయంగా ఉంది. శరణ్యను ఎవరేం చేసుంటారో ఏంటో అని చెప్పి గీత కూడా ఏడుస్తూ ఉంటుంది. వదిన గారు మీరేమీ కంగారు పడకండి. మా అబ్బాయి చేసిన తప్పుకి నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. శరణ్య ఎక్కడున్నా క్షేమంగా నేను తీసుకుని వస్తాను అని చెప్పి ఆనంద హడావిడిగా బయలుదేరి ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. ఇక అనన్య లోపల ఎంతగానో ఆనందపడిపోతూ, ఈరోజు నేనిచ్చిన ట్విస్ట్కి నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించి ఉంటుంది ఆనంద, లేకపోతే నాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడు శరణ్య కనిపించక సమీర కనిపించక నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. శరణ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి తిరిగి రాదు. దాని శవం మాత్రమే ఈ ఇంటికి తిరిగి వస్తుంది అని చెప్పి అనన్య లోపల ఆనందపడిపోతూ ఉంటుంది. మరోపక్క శరణ్య కుర్చీలో ఉలుకు పలుకు లేకుండా అలా పడిపోయి ఉంటుంది. దాంతో రౌడీలు శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక దాంతో శరణ్య ఏమీ మాట్లాడకపోవడంతో ఇదేంటిరా ఉలుకు పలుకు లేదు, కొంప తీసి చచ్చిందే ఏంటి అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. ఇక అలా ముగ్గు దగ్గర వేలు పెట్టి ఊపిరి తీసుకుంటుందా లేదా అని టెస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు శరణ్య ఊపిరి తీసుకోకపోవడంతో రే ఇది చచ్చిందిరా అని చెప్పి రౌడీలు అనుకుంటూ ఉంటారు. శరణ్య చనిపోయిందా లేదా అని టెస్ట్ చేయడం కోసం అలా కట్లు విప్పి వాటర్ని శరణ్య మొహం మీద చల్లుతూ మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటే శరణ్య ఎంతకీ పలకకపోవడంతో ఇక రౌడీలు కంగారు పడుతూ ఉండగా ఒక్కసారిగా శరణ్య లేచి అక్కడున్న పెద్ద కర్ర తీసుకొని రౌడీలను చితక్కొట్టి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. శరణ్య అక్కడి నుండి పారిపోయి వస్తూ ఉండగా రౌడీలు అనన్యకి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక అనన్య పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఏంట్రా ఏమైంది? పదే పదే నాకు ఫోన్ చేద్దని చెప్పాను కదా, ఎందుకు చేశారని చెప్పి అంటూ ఉంటే, మేడం ఆ అమ్మాయి మమ్మల్ని మోసం చేసి తప్పించుకొని పారిపోతుంది మేడం అని చెప్పి అంటూ ఉంటే, రేయ్ ఎట్టి పరిస్థితులను అది పారిపోకూడదు, దాన్ని ఎలాగైనా సరే వెతికి పట్టుకోండి, దాన్ని కత్తితో ఇప్పుడే పొడిచి చంపేయండి, దాని శవాన్ని ఎవరికి డౌట్ రాకుండా మాయం చేసేయండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. పని పూర్తయిన తర్వాత డబ్బు మీ అకౌంట్లోకి వస్తుందని చెప్పి అనన్య చెప్పడంతో ఇక అప్పుడు ఆ రౌడీలు అలాగే మేడం అని చెప్పి పారిపోతున్న శరణ్యని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అలా శరణ్య పారిపోతూ ఉండగా రౌడీలు నలుగురు కూడా 4 దిక్కులా రౌండప్ చేసి శరణ్యని పారిపోనివ్వకుండా అడ్డుపడుతూ, ఎక్కడికి పారిపోతున్నావు? ఈరోజు నీ చావు మా చేతుల్లోనే ఉంది అని చెప్పి అలా కత్తితో శరణ్యని బెదిరిస్తూ ఉంటారు. ఇక ఇంతలో ఆనంద శరణ్యని వెతుకుతూ అటువైపుగా వస్తూ ఉంటుంది. ఇక దూరం నుండి శరణ్యని చూడగానే ఆనంద అలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు కూడా అక్కడికి వస్తారు. ఇక ఆనంద తన దగ్గరున్న గన్ తీసుకొని ఆ రౌడీలను బెదిరిస్తూ, వేయ్ మీలో ఒక్కరు ముందడుగు వేసినా సరే మిమ్మల్ని షూట్ చేసి పడేస్తాను, మర్యాదగా ఆ కత్తి కింద పడేయండి అని చెప్పి ఆనంద రౌడీలను బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో రౌడీలు భయపడిపోయి ఆ కత్తులను కింద పడేస్తారు. తర్వాత ఆనంద పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఆ రౌడీలను అరెస్ట్ చేస్తారు. ఇక ఆ విధంగా ఆనంద శరణ్యని కాపాడుకుంటుంది. ఇక శరణ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆనందని పట్టుకొని ఏడుస్తూ, అత్తయ్య గారు ఒక్క నిమిషం మీరు రావడం ఆలస్యమై ఉంటే ఆ రౌడీలు నన్ను ఏం చేసేవారో తలుచుకుంటేనే భయంగా ఉందని చెప్పి అంటూ ఉంటే, భయపడకమ్మా నేను వచ్చేసాను కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది.
ఇక తర్వాత శరణ్యతో, అమ్మ శరణ్య, అసలు రిసార్ట్లో ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే శరణ్య చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటే, మీతో పాటు ఆ సమీర కూడా వచ్చిందన్న విషయం నాకు తెలిసిపోయిందమ్మా, దయచేసి ఇప్పటికైనా అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అని ఆనంద్ అడుగుతూ ఉంటే, ఇక జరిగింది మొత్తం కూడా శరణ్య ఆనంద్కి వివరిస్తూ ఉంటుంది. సమీర కనిపించడం లేదని ఎవరో కంప్లైంట్ ఇచ్చారట. సమీరను దర్శనే మాయం చేశాడని చెప్పి ఇప్పుడు దర్శన్ మీద కేసు ఫైల్ అయింది. దర్శన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఎలాగైనా సరే మనం దర్శన్ని కాపాడుకోవాలని చెప్పి ఆనంద శరణ్యకు చెప్పడంతో ఇకప్పుడు శరణ్య, అత్తయ్య గారు మీరేమీ కంగారు పడకండి, దర్శన్ గారిని మనం బయటకు తీసుకొద్దామని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.